BR6 న్యూస్కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపల్ పరిధిలో 16వ వార్డు కౌన్సిలర్గా దామల రాజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈరోజు కల్లూరు స్థానిక వార్డులో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించడం జరిగింది. ప్రచారంలో అభ్యర్థి దామల రాజుకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రారావు, ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, దామల సురేష్, లక్కినేని కృష్ణ, పెద్దపోయిన శ్రీనివాసరావు, సిపిఐ కార్యదర్శి దామల దయాకర్, మైనార్టీ నాయకులు యాకూబ్ అలీ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా 16వ వార్డు అంబేద్కర్ నగరు మరి ఏరియాలో 16వ వార్డు మరియు 17వ వార్డు రెండు కూడా హస్తం గుర్తుకు వేయాలని మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధానంగా తుమ్మల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. రాజకీయంగా ఎన్ని మార్పులు వచ్చినా మీరు అభివృద్ధికి వెళ్ళి చూడండి. ఇవాళ అధికారం అంటే కాంగ్రెసే ఉంది. మనందరం కలిసి హస్తం గుర్తుకి వేసి మేడం గారిని గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే గారిని. వారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు మున్సిపాలిటీ దక్కించుకుంటే ఈ కాలనీలో కొన్ని సమస్యలు చెప్పారు. డ్రైనేజీ, ఇళ్ళు, మరి కరెంట్ లైట్లు, మరి రోడ్లు ఇవన్నీ చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ మన వార్డు కౌన్సిలర్స్ గెలిచిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో నిధులు కూడా ఆల్రెడీ మన శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చెప్పారు 25 కోట్లు వస్తున్నాయి మనకని. ఎన్ని కార్యక్రమాలు చేయాలంటే కాంగ్రెస్కే ఓటేయాలి. అవతల వాళ్ళు అనే వాళ్ళకి ఓటేస్తే మన ఓటుని మనం ఉరకబెట్టుకున్నట్టే. కారణం ఏంటంటే చేయగలిగే సత్తా ఉంది కాంగ్రెస్కి. వాళ్ళ గవర్నమెంట్ పైనుంచి కింద వారికి వార్డు వారికి కూడా కాంగ్రెసే. కాబట్టి మీరందరూ కూడా హస్తం గుర్తు వేసి గెలిపించి మా అందరిని దీవించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా మళ్ళీ హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ హస్తం గుర్తుకే అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి కల్లూరుని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులైన బట్టి గారు, పొంగిలేటి గారు, మరి తుమ్మల గారు సహకారంతో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి 20 వార్డులకి 20 వార్డులను మనం గెలిపించుకుంటే ఏదైతే శ్రీనన్న అన్నారో మరి 116 మున్సిపాలిటీల్లోనూ ఆదర్శవంతమైనటువంటి కొత్త మున్సిపాలిటీని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. మన సమస్యలు తీరాలి అని అంటే, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ చేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం 20కి 20 వార్డులను గెలిపించుకోవాల్సిన అవసరం ఓటర్ మీద ఉందని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ, ఓటర్ మహాశయులందరికీ మరి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి అని అంటే జై కాంగ్రెస్. నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మనం ఏదైనా చేసుకోవాలంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే పవర్లో ఎవరుంటే వాళ్ళు చేస్తారు. పవర్లో ఎవరున్నారండి? కాంగ్రెస్ ఉంది. కాబట్టి మనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉంది. మనం ఏం చేసినాం, మనకు మున్సిపాలిటీ కావాలని చెప్పేసి మనందరం కలిసి అడిగినాం, ఎమ్మెల్యే గారిని అడిగినాం. ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి, మంత్రి గారి దగ్గర పోయి మన కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దీని బాధ్యతలు కూడా మంత్రి గారు తీసుకున్నారు. ఒకటే చెప్పారు, ఇది నా అడ్డా, నేను ఇక్కడ పుట్టినా, నేను ఇక్కడ ఉన్నా, నేను మీకు మున్సిపాలిటీ తెప్పించి ఇచ్చిన, నాకు గెలిపించేయండి, మీ మున్సిపాలిటీ ఏం చేయాలో నాకు తెలుసు అన్నారు. డాక్టర్ గారు దయానంద్ గారు కూడా పబ్లిక్ మీటింగ్లో ఒకటే చెప్పారు, మనం గెలుచుకుందాం, మీరు మమ్మల్ని గెలిపియండి. చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ కనుక సక్రమంగా మీ అందరికీ అభివృద్ధి పనులు చేయకపోతే 100 రోజుల్లో మళ్ళీ అతన్ని దించి ఏరేవాడిని పెడతానని చెప్పేసి పబ్లిక్లో ఛాలెంజ్ చేశారు డాక్టర్ గారు కూడా, దయానంద్ గారు అని చెప్పేసి సభాముఖం తెలియజేసుకుంటూ మనందరం హస్తం గుర్తు ఓటేసి రాజుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను 16 వార్డుల ఓటర్ మహాశయులందరినీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనం 16వ వార్డు 17వ వార్డు అభ్యర్థుల గెలుపు కోసం ఈరోజు మనం అందరం కూడా తిరుగుతున్నాం. మరి మున్సిపాలిటీ అయిందంటే మనందరి కష్టాలు తీరినట్టు. కష్టాలు ఏంటంటే మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్, సీసీ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలు అవన్నీ తీరుతాయని మనకు కొత్త మున్సిపాలిటీ మరి మనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో మరి శ్రీనివాసరెడ్డి గారు ఇది కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఆ సందర్భంలో మనం అందరం కూడా హస్తం గుర్తుపై దామల రాజు గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు హస్తం గుర్తుపై నామినేట్ చేసి ఉన్నారు. వాటిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, కల్లూరు మున్సిపాలిటీకి తోడ్పడి అభివృద్ధిని చేకూర్చాలని పొంగిరెడ్డి గారు హామీ ఇచ్చారు.
కొత్త భవనం నిర్మిస్తామని చెప్పి అన్నారు. మున్సిపాలిటీలో మన కాంగ్రెస్ జెండా ఎగిరితే అభివృద్ధి పాఠంలో నడుస్తుందని చెప్పి అన్నారు. దానికోసం మనందరం కూడా ప్రజలతో కలిసి ఈరోజు 16వ వార్డు, 18వ వార్డు, 2వ వార్డు తిరగడం జరుగుతుంది. ఈ గుర్తులు చెప్పుకుంటూ కాంగ్రెస్కి ఓటేయమని, అతికి మెజార్టీతో గెలిపించాలని